హాయ్ గైస్. ఆ గ్రీన్ జాకెట్ వేసుకున్న అతనే సీ పైలట్. తను ఇప్పుడు ఏంటంటే ఆ వెసల్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వెదర్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంది. స్వెల్ 3 to 4 మీటర్స్ అయితే ఉంది. తను ఇప్పుడు ఆ వెజల్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ట్రై చేస్తూ పైలట్ లెటర్ ఎక్కుతూ ఆ క్రాష్ అయితే అయింది ఆ స్వెల్ వల్ల. ఇప్పుడు ఆ లెగ్ అయితే రైట్ లెగ్ అయితే టోటల్గా డ్యామేజ్ అయింది. తనకి సింగిల్ లెగ్ అయితే ఎనీహో తను మేనేజ్ చేశారు కింద పడకుండా. తనైతే ఇప్పుడు కిందనైతే పడకుండా పైకి ఇప్పుడు ట్రై చేస్తున్నారు పైకి ఎక్కడానికి. లక్కీగా పైలట్ బోట్ మాస్టర్తో మాత్రం క్లియర్గానే కొంచెం ఫాస్ట్గానే రెస్పాండ్ అయ్యి రివర్స్ చేసేసారు. లేదంటే ఇంకా తనకి చాలా అంటే చాలా డ్యామేజ్ అవ్వాల్సింది. ఇలాంటి వెజల్స్ ఏంటంటే ఈ పైలట్స్ నియర్ అబౌట్ 3 to 4 వెజల్స్ రోజుకి చేయాల్సి ఉంటుంది. ఈ వెజల్ అవ్వగానే ఇది పోర్ట్లో ఎంటర్ చేయగానే వాళ్ళు వెంటనే దిగిపోయి మళ్ళీ వేరే వెజల్కి వెళ్తూ ఉంటారు. సో ఏంటంటే వీళ్ళకి కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. ఇలాంటి జాబ్ ఏంటంటే చాలా రిస్కీ. ఒక్కోసారి ఆ పైలట్ లైడర్ అనేది సరిగా ఉండకపోయినా తెగిపోవడం జరుగుతుంది. ఇంకోసారి వెదర్ కండిషన్స్ బాగాపోయినా ఇలా పడిపోవడం జరుగుతుంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మన వైజాగ్లో కూడా అయింది. లాస్ట్ టైం 2 years బ్యాక్ ఒక పైలట్ అలాగే తన లైఫ్ అయితే కోల్పోయారు.